అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. వెల్కమ్ టు యువర్ థాట్స్. ఈరోజు కథ యూ విల్ లవ్ పార్ట్ 30. రూమ్కి వెళ్ళిన అద్వైత్, వామ్మో నాకేంటి ఇలా తగిలారు, ఇదొకటి, ఇది ఇంత సడన్గా ఎందుకు ఊడిపడింది నా ప్రాణానికి అని అసహనంగా బెడ్పై అడ్డంగా పడిపోయాడు అద్వైత్. దీన్ని ఎలా ఇంట్లో నుండి వెళ్ళగొట్టాలి అనుకుంటూ అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంది జ్వాల. ఎంత ఆలోచించినా ఒక్క ఐడియా కూడా రావట్లేదు. కానీ ఇంట్లో నుండి పంపించడం కాకుండా దాన్ని ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు తాగిస్తే అనుకుంటూ అక్షయ్ని గుర్తు చేసుకుని తెగ తనలో తానే నవ్వుకుంటుంది. ఇక్కడ అద్వైత్ రూమ్ డోర్ చిన్నగా ఓపెన్ చేసుకుని లోపలికి వెళ్ళిన అక్షయ కళ్ళకి బాబు బెడ్ మీద పడుకుని కనిపించడంతో, బావా పడుకున్నావా, చెబుతా నీ పని అనుకుంటూ మెల్లిగా వెళ్ళి అద్వైత్ పక్కన కూర్చొని అతడి డ్రెస్ లోపలికి వేలు పెట్టి నిమురుతూ ఉండగా టక్కున లేచి కూర్చొని పక్కన ఉన్న అక్షయ్ని చూసి కోపంతో ఆమె చెంప చెల్లుమనిపించాడు. వెళ్ళి ఫ్లోర్ మీద పడిపోయింది. ఏంటే నాటకాలాడుతున్నావా, నన్ను ఇంకోసారి ముట్టుకుంటే నిలువున చీరేస్తా, అయినా నా రూంలోకి నా పర్మిషన్ లేకుండా ఎందుకొచ్చావు అంటూ పీక మీద చెయ్యి గట్టిగా బిగించాడు. ఒక్కసారిగా ఉలిక్కిపడి ఎదురుగా ఉన్న అద్వైత్ని చూసింది. పడుకొని ఉన్న అద్వైత్ కనిపించాడు. అమ్మో ఇదంతా కలనా, ఇంకా నయం అతన్ని ముట్టుకొని ఉండుంటే ఖచ్చితంగా చంపడానికి కూడా వెనకాడు అని భయపడి మెల్లగా అక్కడి నుండి ఎలా వచ్చిందో అలాగే వెళ్ళిపోయింది అక్షయ. కరెక్ట్గా అప్పుడే రూమ్ నుండి బయటకు వచ్చిన జ్వాల అద్వైత్ రూమ్ నుండి బయటకు వస్తున్న అక్షయ్ని చూసి కళ్ళు పెద్దవయ్యాయి. ఇదేంటి ఆయన రూమ్ నుండి వస్తుంది అనుకుంటూ కోపంతో కళ్ళెర్ర చేసింది. ఓసేయ్ నా సవతి, నా మొగుడి గది నుండి ఎందుకు వస్తున్నావే? ఏయ్ ఏంటి నీ మొగుడు అంటే నువ్వు బావ ఒకే గదిలో ఉండాలి కానీ అలా గాలి కొదిలిస్తావా? ఆహా నీ బాధ అదా, అయితే ఇప్పటి నుండి నా మొగుడు నేను ఒకే రూమ్లో ఉంటాం చూడు అంటూ ఫ్రెష్ అయి వచ్చిన జ్వాల అద్వైత్ రూమ్కి వెళ్ళి దడేలిన డోర్ వేసేసింది. నిద్రలో ఉన్న బాబు ఉలిక్కిపడి లేచి కూర్చున్నాడు. ఏంటి సార్ అలా ఉలిక్కిపడ్డారు అంది అటు ఇటు చూస్తున్న అద్వైత్ని చూసి. నువ్వేంటి నా రూమ్లో అన్నాడు. నేను కాదు, అదేంటి నీ రూమ్లో ఎందుకొచ్చింది, ఏం చేశారిద్దరు అనింది అనుమానంగా చూస్తూ. అతనికి అర్థం కాక అయోమయంగా చూస్తూ ఉన్నాడు. ఏంటి నువ్వలా చూస్తే నీ తప్పేం లేదు అనుకుంటాను అనుకున్నావా? మర్యాదగా అది నీ రూమ్లో ఏం చేసిందో చెప్పు, లేకపోతే చంపుతా అంటూ అతని మీదకి వెళ్తుంటే, నీకేమైనా పిచ్చా, అదివత్తి నా రూమ్లోకి ఎందుకు వచ్చింది, నీ మరదలు నీ రూమ్లోకి ఎందుకు వచ్చిందో నాకెలా తెలుస్తుంది, నన్నే అడుగుతున్నావు, చెబుతావా తెలుసుకోనా? ఏయ్ తిక్కగా వాకు, అసలేంటి నీ గోల? నాది గోల, అది మాట్లాడుతుంటే ఈ అనుకుంటూ వింటావు కదా, నేను మాట్లాడితే మాత్రం గోలలా అనిపిస్తుందా నీకు అంటూ కాకిలా అరుస్తున్న జ్వాలని చూసి, ఇదెక్కడి గోలనే నాకు, అది చూస్తే అలా ఉంది, నువ్వు చూస్తే ఇలా ఉన్నావు. అవును నేను ఇలాగే ఉంటాను, కానీ దానికి మనం వేరు వేరు గదుల్లో ఉంటే డౌట్ వస్తుంది. ఇప్పటి నుండి నేను నీ గదిలోనే ఉంటాను అనగానే, ఏంటి అంటూ షాకింగ్గా చూశాడు. ఏంటి అంతలా షాక్ అవుతున్నావు, అయినా దానికి డౌట్ రావడం ఏంటి, ఏం డౌట్ వస్తుంది అంటే మన ఇద్దరం భార్యాభర్తలమని చిన్నగా కటింగ్ ఇచ్చా, అందుకే మొగుడు పిల్లలు వేరు వేరు గదుల్లో పడుకుంటారా అంటూ తెగ ఎక్స్ట్రాలు చేస్తుంది, అందుకే నేను ఇప్పటి నుండి ఇక్కడే ఉంటాను అంటున్న జ్వాల మాటలకి కోపంగా చూస్తూ, ఏంటి మన ఇద్దరం భార్యాభర్తలమని చెప్పావా అనగానే తల కిందికేసి అవును అన్నట్లు తలూపింది. అసలేమనుకుంటున్నావు నువ్వు, మన ఇద్దరికి పెళ్ళెప్పుడైంది, అదేంటి అలా అంటావు, కాస్త లేట్ అయినా కానీ చేసుకుంటాం కదా. షడప్ జ్వాల, నేను నిన్ను పెళ్లి చేసుకోవడం కుదరదు అని చెప్పాను కదా, నువ్విలా ఆశలు పెట్టుకొని బాధపడడం ఇష్టం లేదు నాకు అంటున్న అతని కళ్ళ నీళ్లతో చూస్తూ, ఎందుకు ఇలా బాధ పెడుతున్నావు, నేను అమ్మ ప్రేమకు నోచుకోలేదు, నాన్న ప్రేమకు కూడా పూర్తిగా నోచుకోలేదు, ఇప్పుడు నువ్వు కూడా నన్ను మోసం చేసి నీ ఆశయం కోసం వెళ్ళిపోతాను అంటున్నావు, ఇంకా నేను ఎవరి కోసం బ్రతకాలి, ఎందుకు బ్రతకాలి అంటున్న ఆమె బుగ్గపై చేపట్టి, ఒక్కసారి ఆలోచించు, నీ గురించి బ్రతకాలి, నీ జీవితం గురించి బ్రతకాలి, నేను లేకపోతే ఏంటి, ఒక మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేస్తా నీకు, ఒక ఫ్యామిలీ ఉంటుంది, అప్పుడు నేను నీకు గుర్తురాను, నన్ను పూర్తిగా మర్చిపోతావు అంటున్న అద్వైత్ కాలర్
జ్వాల చేతిలో చిక్కింది. ఏంట్రా, త్యాగం చేస్తున్నావా? నీ త్యాగాలు నాకేం అవసరం లేదు. నాకు నువ్వు కావాలి, నీ ప్రేమ కావాలి, అంతే. ఇంకేం అవసరం లేదు. నాన్నగారు దేశం, సోషల్ సర్వీస్ అనుకుంటూ ఆయన ప్రాణాలు పోగొట్టుకున్నారు. నువ్వు కూడా నీ గురించి కాకుండా ఈ దేశం కోసం బ్రతికి ఏం సాధిద్దామనుకుంటున్నావు? నేను చచ్చే వరకు ఒక్క టెర్రరిస్ట్ కూడా లేని దేశంగా చూడాలనుకుంటున్నాను. పూర్తిగా ఉగ్రవాదులు లేని దేశంగా మార్చి వెళ్ళిపోతాను. అయితే నన్ను వదిలేస్తావన్నమాట. అది కాదు జ్వాల అంటున్న అద్వైత్ మాటలకి అసహనంగా చేయి చూపిస్తూ, వద్దు, నువ్వేం చెప్పొద్దు, నేనేం వినదలుచుకోలేదు అంటూ అతన్ని దూరం తోసి వెళ్ళిపోతుంటే ఆమె చెయ్యి పట్టుకున్నాడు. అక్కడే ఆగింది, కానీ వెనక్కి తిరిగి చూడలేదు. అద్వైత్ పట్టుకున్న చేతిని వదల్లేదు. అలాగే ఒక్కో అడుగు వేస్తూ ఆమెను చేరి, నేను చెప్పేది విను జ్వాల, ప్లీజ్, నువ్వే ఆలోచించు. దేశ ప్రజలని వదిలేసి నీ ఒక్కదాని గురించి ఆలోచించడం ఎంతవరకు కరెక్ట్ అంటున్న అతన్ని వెనక్కి తిరిగి చూసి, నిజమే, ఒక్కదాని కోసం నువ్వు ఆగిపోవడం కరెక్ట్ కాదు. ఓకే, వెళ్ళు. కానీ వెళ్ళే ముందు నువ్విక్కడ ఉన్నన్ని నాళ్ళు నాకు భర్తలా ఉండాలి. ఉంటావా అని అడిగింది. ఒక్కసారిగా బ్రెయిన్ పనిచేయలేదు ఆమె మాట్లాడిన మాటలకి. చెప్పండి సార్, ఉంటారా? నన్ను పెళ్లి చేసుకొని మీరు వెళ్ళే అన్ని రోజులు నాతో ఉండి నా కడుపులో మీ ప్రతిరూపాన్ని నాకు బహుమతిగా ఇచ్చి అప్పుడు వెళ్ళిపోండి అని చెప్పి అద్వైత్ని గట్టిగా హత్తుకొని అతని పెదవులపై ముద్దిచ్చి, ఐ లవ్ యూ, నువ్వు నా ప్రాణం, నీతో గడిపిన ఒక్క రోజైనా చాలు, జీవితాంతం నీతో గడిపిన క్షణాలన్నీ పదిలంగా నా గుండెల్లో దాచుకుంటాను అంటున్న ఆమె మాటలకి గుండె మెలిపెట్టినట్లు అనిపించింది అతనికి. చెప్పు, ఉంటావా అనింది ఆశగా. ఆమె మాటలకి ఏం మాట్లాడాలో తెలియక అక్కడి నుండి వెళ్ళిపోతుండగా వెళ్తున్న అతని చెయ్యి గట్టిగా పట్టుకొని మీదకి లాక్కుంది. ఆమె బలం మేర అలా లాగుతుందని ఎక్స్పెక్ట్ చేయని అతను బ్యాలెన్స్ తప్పి ఆమె మీద పడ్డాడు. 85 కేజెస్ బరువుని ఎలా హ్యాండిల్ చేస్తుంది? ఆమె కూడా బ్యాలెన్స్ తప్పి కింద పడిపోయింది అతనితో పాటు. వాళ్ళిద్దరి పొజిషన్ ఎలా ఉందంటే ఆమె కింద, అతను ఆమె మీద. ఇద్దరి మధ్య గాలి కూడా చొరబడలేనంత దగ్గరగా అతని కళ్ళలోకి చూస్తూ అతని వీపుని చిట్టేసింది. ఆమె మెత్తటి పూల చెండు లాంటి పరవాలకి అతని దృఢమైన ఛాతి భాగం తగులుతుంటే అతని ఒంట్లో కొన్ని వేల ప్రకంపనలు. అతని పెదాలకి తాకుతున్న ఆమె పెదాలని అందుకుంది జ్వాల. ఆమె అలా చొరవగా ముద్దు పెడుతుంటే ఆశ్చర్యంతో అతని కళ్ళు పెద్దవయ్యాయి. అతడి జుట్టు లోపలికి వేళ్లు జొప్పించి ముద్దుని గాఢంగా మార్చింది. ఇద్దరి ఒంట్లో వేడి సెగలు పుడుతుంటే ఆమె నడుం మడతలని చేరుతున్నాయి అతని చేతిలో. ఆమె డ్రెస్ లోపలికి వేళ్లు పోనిచ్చి అలా సుతారంగా మీటుతుంటే ఆమె ఒళ్ళు జల్లుమని అతడి వీపు లోపలికి గోళ్ళని దింపింది. అతనికి చీమ కుట్టినట్లు కూడా అనిపించలేదు. ఆమె మొదలుపెట్టిన ముద్దుని అతను కొనసాగిస్తూ ఆమె వీపుని చేరిన అతని చేతులు ఆమె డ్రెస్ జిప్ని కిందకి జార్చి సున్నితమైన వీపుని అలా తడుముతుంటే ఆమె అనువనువు కంపిస్తుంది. ఆమె మెడ మీద వేళ్లతో నిమురుతూ ఆమె పెదాలు వీడి మెడవంపులో ముద్దులు పెడుతుంటే అతనిలో చేరడానికి సిద్ధమైంది జ్వాల. అలాగైనా అతని మనసు మారుతుందేమో అని. అతనికి పూర్తిగా సహకరిస్తుంది. ఆమె డ్రెస్ భుజాల మీద నుండి కిందకి జరిగి షోల్డర్స్ షో అవుతుంటే ఆమె పాలరాతి భుజాలని పెదవులతో రుచి చూస్తూ ఇద్దరిలో కోరికలు పీక్స్కి చేరుకున్నాయి. పెదాలని ఇంకాస్త కిందకి తెచ్చి చెస్టుపై గాఢంగా ముద్దు పెట్టాడు. ఒళ్ళంతా జివ్వుమంది. అతని వీపుని గట్టిగా చుట్టేసి గోళ్ళని దింపింది. ఆమె యవ్వన శిఖరాగ్రాలని అధిరోహిస్తుండగా వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం అంటూ మొబైల్ రింగ్ టోన్ వినిపించగానే ఇద్దరి మత్తు వదిలి ఆమెను చూశాడు. ఒకరి మీద ఒకరున్న పొజిషన్ చూసుకొని టక్కున ఆమె మీద నుండి జరిగి మొబైల్ అందుకొని అటువైపు వ్యక్తి ఏం చెప్పాడో ఏంటో డ్రెస్ సరి చేసుకొని టేబుల్ డ్రాలో గన్ తీసి పాకెట్లో పెట్టుకుంటూ తల తిప్పి జ్వాలను చూశాడు. అతన్ని అలాగే చూస్తూ ఉంది. ఆమె ఫేస్లో ఎలాంటి భావం లేదు. ఆమె బుగ్గపై చేయి పెట్టి నిమిరి, నాతో జీవితం ఇలా ఉంటుంది అని అక్కడి నుండి వెళ్ళిపోయాడు అద్వైత్. వెళ్తున్న అతన్ని కళ్ళ నీళ్లతో చూస్తూ ఉండిపోయింది జ్వాల. నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.